హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ టాపిక్ తర్వాత మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఘనాలు ఘనమూలాలు అంటారు. దీని ముందు మనం డిస్కస్ చేసిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ టాపిక్తో కంపేర్ చేస్తే దీనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినా పూర్తిగా మనం అవాయిడ్ చేసి, అంటే మనం పూర్తిగా వదిలేసి వేరే టాపిక్కి వెళ్ళాల్సిన చిన్న టాపిక్ అయితే కాదు ఇది. బట్ డిస్కస్ చేయడానికి అయితే చాలా చిన్న టాపిక్, ఈజీగానే మీకు టక్కన అర్థమైపోతుంది. క్వశ్చన్స్ కూడా చాలా తక్కువగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మీద. సో క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ రాశాను, దీని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. అసలు క్యూబ్ అంటే ఏంటంటే, మనం ఇంతకుముందు స్క్వేర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక నంబర్ని తీసుకుని అదే నంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే దాన్నే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాం. ఇక్కడ ఎనీ నంబర్, ఏదో ఒక నంబర్ తీసుకొని దాంతోనే ఇలా మల్టిప్లై చేస్తే, అంటే 3 times వచ్చేలాగా 2 సార్లు మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి జరుగుతున్నట్టు, ఇక్కడ ఇంకొకసారి జరుగుతున్నట్టు, ఇలా 2 సార్లు మల్టిప్లికేషన్ జరుగుతుంది. మొత్తానికి 3 సార్లు నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ ఏదైతే మనకి వాల్యూ వస్తుందో దాన్ని పరిపూర్ణ ఘనము లేదంటే పర్ఫెక్ట్ క్యూబ్ అని పిలుస్తాం. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 27 వస్తుంది. ఈ 27నే మనం పర్ఫెక్ట్ క్యూబ్, పరిపూర్ణ ఘనం అని పిలుస్తాం. సో ఇలా దీన్ని రాయాల్సి వచ్చినప్పుడు 3, అంటే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో అది 3, దీని నెత్తి మీద పవర్ లో 3. సో 3 క్యూబ్ ఈక్వల్ టు 27. సపోజ్ 3 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకోండి, 5 into 5 విచ్ ఈస్ నథింగ్ బట్ 125. సింపుల్ ఫామ్ లో దీన్ని 5 క్యూబ్ అని రాస్తాం. సో 5 క్యూబ్ ఈజ్ 125. సో ఒక నంబర్ కి క్యూబ్ కనుక్కోవడం చాలా ఈజీ. మీరు మల్టిప్లికేషన్ కాన్ఫిడెంట్ గా చేయగలిగితే చాలు. కొంతమంది దీంట్లో షార్ట్ కట్స్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది టక్ని క్యాలిక్యులేట్ చేసే వాళ్ళు ఉంటారు షార్ప్ గా. సో ఎలా చేసినా నంబర్స్ కి స్క్వేర్స్ అయినా క్యూబ్స్ అయినా కనుక్కోవడం చాలా ఈజీ. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే నేను అప్ టు 10 వరకే రాస్తాను, ఎందుకంటే 10 వరకే మనకి 1000 టచ్ అవుతుంది. నేను స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ చెప్తున్నప్పుడు కూడా 1000 లోపు స్క్వేర్ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. మనకి 31 వచ్చాయి. 961 అనేది 1000 లోపు పర్ఫెక్ట్ స్క్వేర్. అలాగే ఇక్కడ మీరు చూస్తే 1 క్యూబ్ అంటే 1 into 1 అవుతుంది. 2 క్యూబ్ 2 into 2 8 అవుతుంది. 3 క్యూబ్ ఇక్కడ డిస్కస్ చేసింది. 4 క్యూబ్ 4 into 4 64. సో ఇలా వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ 2 ఉన్నాయి. నెంబర్ 1, మీరు ఖచ్చితంగా ఈ 10 డిఫరెంట్ నంబర్స్ ని గుర్తు పెట్టుకొని తీరాల్సిందే. అలా గుర్తు పెట్టుకోగలిగితే ఈ టాపిక్ లో వచ్చే ఏ క్వశ్చన్ అయినా మీరు కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. జస్ట్ 10 నంబర్స్ అంతే. ఇక్కడ 10 నంబర్స్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో మనకి 31 నంబర్స్ బిలో 1000 గుర్తు పెట్టుకోగలిగితే చాలా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఈ నంబర్స్ మీద అబ్జర్వ్ చేస్తే యూనిట్ నెంబర్స్ కింద వాంటెడ్ గా నేను రెడ్డింగ్ తో ఇలా అండర్లైన్ చేశాను. మీరు అబ్జర్వ్ చేయండి, మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో కూడా ఈ పర్టికులర్ వర్డ్ డిస్కస్ చేస్తాం. యూనిట్ డిజిట్ లో మీరు డిజిట్స్ అబ్జర్వ్ చేస్తే 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చే ఛాన్స్ లేదు స్క్వేర్స్ లో అని చెప్పాను. బట్ మీరు క్యూబ్స్ లో అబ్జర్వ్ చేస్తే 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 6 7 8 9. అంటే దాని అర్థం ఏంటి? 0 నుంచి 9 వరకు ఉండే ఆల్ ద 10 డిజిట్స్ ఏవి మిస్ కాకుండా అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. దీనివల్ల మనము కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్స్ లో కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. నేను ఎందుకు సడన్ గా మళ్ళీ షార్ట్ కట్స్ అని చెప్తున్నాను? ఇంతకుముందు వీడియోస్ లోనేమో మీరు షార్ట్ కట్స్ ఫాలో అవ్వద్దండి, రెగ్యులర్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వండి అని చెప్పాను. ఆ కాన్సెప్ట్ లో మీకు డైరెక్ట్ గా వాల్యూస్ కనుక్కోవడం కాకుండా ఏమి యాడ్ చేయాలి, ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఏది మల్టిప్లై చేయాలి, ఏది డివైడ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి షార్ట్ కట్స్ వర్క్ అవ్వవు. బట్ ఈ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ లో మీకు కాన్సెప్టే చాలా పెద్దది కాబట్టి అడిగే క్వశ్చన్లన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఒక పెద్ద నెంబర్ ఇచ్చి దీని ఘనమూలం ఎంత అని కింద నెంబర్స్ ఇస్తారు. సో ఖచ్చితంగా అక్కడ మీరు ప్రాసెస్ ఫాలో అవుతారా, షార్ట్ కట్ ఫాలో అవుతారా, డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మనం చూస్ చేసుకుంటాం. సో ఎవరైనా చెప్పేది, ఒక డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఎంత తొందరగా ఆన్సర్ వస్తే అంత మంచిదన్న సెన్స్ లోనే ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడైతే అందరం, మీరైనా నేనైనా షార్ట్ కట్స్ ప్రిఫర్ చేస్తాను. నేను దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. అయితే షార్ట్ కట్ కంటే ముందు అసలు ఒక నెంబర్ కి క్యూబ్ రూట్ ఎలా కనుక్కుంటాము అండ్ షార్ట్ 'షార్ట్ కట్' లో ఎలా కనుక్కుంటాము, ఈ 2 విషయాలు నేను చెప్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. 'షార్ట్ కట్' కంటే ముందు అసలు ఒక నెంబర్ కి క్యూబ్ రూట్ ఎట్లా కనుక్కుంటాము అండ్ షార్ట్ కట్ లో ఎలా కనుక్కుంటాము, ఈ 2 విషయాలు నేను చెప్తాను.
చూడండి క్వశ్చన్ ఇలా పెడితే అంటే ఈ స్క్వేర్ రూట్ సింబల్ ఈ మధ్యలో 3 పెడితే దాన్ని క్యూబ్ రూట్ అని పిలుస్తాం. మనకు అలాగే 4th రూట్ 5th రూట్స్ కూడా ఉన్నాయి, బట్ మనకి అవుట్ ఆఫ్ కంప్లీట్ సిలబస్ అవి ఎవరు అడగరు, జస్ట్ మెకానికల్ క్యాలిక్యులేషన్ కాబట్టి. ఇలా క్యూబ్ రూట్ ఆఫ్ సమ్ బిగ్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ మనం 2 మెథడ్స్ ఫాలో అవుతాం. నెంబర్ 1 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇది యాస్టీస్ గా మనం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో ఫాలో అయినట్లే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ గెస్సింగ్ మెథడ్ అంటాం, ఎస్టిమేషన్ మెథడ్ అని కూడా అంటాం, చాలా సింపుల్. బట్ ప్రస్తుతానికి దీని గురించి మాట్లాడితే ఇక్కడ వాళ్ళు ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని మనం ఇలా 39304 ఇలా తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను. సో దేంతో పోతుంది, చివరిలో 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2తో పోతుంది. 2తో చేస్తే 1 9 6 5 2 వచ్చింది. మళ్ళీ 2తో చేస్తున్నాను. సో దేంతో పోతుంది 9 8 2 6 మళ్ళీ 2తో పోతుంది 4 9 1 3 ఇలా వచ్చింది. 4 9 1 3 అనేది 17తో పోతుంది. 17తో పోతే ఏమొస్తుంది మనకి 17 2 జార్ 34 151 వస్తుంది. 17 8 జార్ అండ్ 9 289 వచ్చింది. మళ్ళీ 17తో పోతుంది, మళ్ళీ 17 వచ్చింది, మళ్ళీ 70. సో మీరు చూస్తే 39304 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇలా వచ్చింది. ఎస్ అఫ్ కోర్స్ ఇక్కడ ఆలోచించినప్పుడు కొంతమందికి 17తో పోతుందన్న ఐడియా టక్కన ఎలా వస్తుంది, జస్ట్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ మీద మనకి రావాలి. అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో అంటే ఫైండింగ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ అనే ప్రాబ్లంలో మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాకుండా నేను చెప్పే అదర్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. చాలా మంది దాన్నే ప్రిఫర్ చేస్తారు, అందుకనే ఫస్ట్ ఇది చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మనకు కావాల్సిన 39304 ఏదైతే ఉందో 39304 దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే నాకు 2 into 2 into 2 into 17 into 17 into 17 వచ్చింది. సో స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ చేస్తున్నప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి మనం 2 నెంబర్స్ ని ఒక పేర్ లాగా చేస్తాం. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి 3 నెంబర్స్ ని ఒక గ్రూప్ లాగా చేస్తాం. ఒక్కొక్క గ్రూప్ నుంచి మనం ఒక నెంబర్ బయటికి తీసుకుంటాం. సో మనకి కావాల్సిన క్యూబ్ రూట్ ఆఫ్ 39304 ఏదైతే ఉందో విచ్ ఈస్ నథింగ్ బట్ 2 into 17 విచ్ ఈస్ నథింగ్ బట్ 34 అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఇచ్చిన పర్ఫెక్ట్ క్యూబ్ యొక్క పరిపూర్ణ ఘనం యొక్క ఘనమూలం కనుక్కోవాలంటే, క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఇది ప్రాసెస్. కాకపోతే ఒక ఎస్టిమేషన్ మెథడ్ లేదా గెస్సింగ్ మెథడ్ ఇలా చాలా రకాలుగా పిలుస్తుంటారు, షార్ట్ కట్ మెథడ్ అని కూడా అంటారు. అది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కంపారిటివ్లీ దిస్ వన్. నేను పర్టికులర్ గా ఈ కాన్సెప్ట్ లో దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి దీని మీద కాబట్టి. సో నౌ ఇప్పుడు వాళ్ళు అడిగిన అదే క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 39304 ఏదైతే ఉందో ఈ నంబర్ లో జనరల్ గా మనకి అప్ టు 1000 వరకు మీరు నంబర్స్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడే మీకు 3 డిజిట్ నెంబర్ వచ్చింది, ఇక్కడ 4 డిజిట్ నెంబర్ వచ్చింది. సో ఇంతకన్నా పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడే మనము షార్ట్ కట్ మెథడ్ ఫాలో అవుతాం. మీరు ఇక్కడ ఏదైతే చూస్తే 5 డిజిట్స్ కనపడుతున్నాయి. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 3 డిజిట్స్ కి ఒక బార్ పెట్టుకోండి, తర్వాత సమ్ డిజిట్స్ ఏవో ఉంటాయి. ఈ ఫస్ట్ 3 డిజిట్స్ లో ఏదైతే చివరి డిజిట్ ఉందో ఈ చివరి డిజిట్ లో 4 వచ్చింది అంటే ఒకసారి చూడండి 4 ఎక్కడ వచ్చింది మనకి 64 దగ్గర వచ్చింది. అంటే క్యూబ్ లో 4 కనుక ఉంటే దాని క్యూబ్ రూట్ లో యూనిట్ ప్లేస్ లో 4 ఉండాలి. అంటే ఇక్కడ 4 ఉన్నప్పుడే ఇక్కడ 4 వస్తుంది, 5 ఉన్నప్పుడు 5 వస్తుంది, 6 ఉన్నప్పుడు 6 వస్తుంది. మనం తీసుకునే నెంబర్ లో 7 ఉంటే దాని క్యూబ్ లో 3 వస్తుంది. సో ఇవి కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఈ నెంబర్ లో చివర్లో 4 ఉందంటే దీని క్యూబ్ రూట్ లో కూడా చివర్లో 4 ఉండాలి, ఇది కన్ఫర్మ్. మరి రిమైనింగ్ నెంబర్ ఏంటి దీని ముందు అంటే ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, మిగిలిపోయిన నెంబర్ ఏదైతే ఉందో 39 లోపు 39 కంటే చిన్న నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏముంది మనకి 27. 27 కి క్యూబ్ రూట్ ఎంత ఉంది 3 ఉంది. సో ఆన్సర్ 34 అవుతుంది. సో ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి 91125. సో ఇమ్మీడియట్ గా నేను ఏం చెప్పాను, ఫస్ట్ 3 నెంబర్స్ కి ఇటువైపు నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇలా పైన బార్ పెట్టాను. సో చివర్లో ఏం కనపడుతుంది 5 కనపడుతుంది. 5 కనపడుతుంది అంటే మనకి రావాల్సిన ఆన్సర్ లో చివర్లో ఖచ్చితంగా 5 ఉండాలి. ఎస్ 5 రాసుకున్నాను. ఇక మిగిలిపోయిన 91 ఏదైతే ఉందో ఈ 91 లోపు పర్ఫెక్ట్ క్యూబ్ ఏముంది ఒకసారి చూడండి 64 ఉంది.
64 కి క్యూబ్ రూట్ ఎంత 4. సో ద ఆన్సర్ ఈస్ 45. సో దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీ. ఎవ్వరు ఇది విన్న తర్వాత దీన్ని ఫాలో అవ్వరు. దీంట్లో అంటే ఈ టాపిక్ లో డైరెక్ట్ గా క్యూబ్ రూట్స్ అనే నంబర్సే ఉంటాయి కాబట్టి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నా ప్రిఫరెన్స్ కూడా దీన్ని ఫాలో అవడం కంటే దీన్ని ఫాలో అవడం బెటర్. ఇక్కడ మీరు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో విన్నట్టు క్వశ్చన్స్ ఇక్కడ పడడానికి దాదాపుగా ఛాన్స్ లేదు. ఏంటంటే వాట్ మస్ట్ బి యాడెడ్ టు సమ్ నెంబర్ టు మేక్ ఇట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్, ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయం. డైరెక్ట్ గా క్యూబ్ రూట్ కాన్సెప్ట్ మీద మీకు ఎంత కమాండ్ ఉందని తెలుసుకోవడం కోసం మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీని మీద కొన్ని అప్లికేషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు, అంటే సమ్ వర్డ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఇచ్చి అల్టిమేట్ గా వచ్చి ఇక్కడ క్యూబ్ రూట్ కనుక్కునే వరకు వచ్చి ఆగిపోతాయి. ఇక్కడ నుంచి మీరు ఏం ఫాలో అవుతారు అన్నది మీ ఇష్టం అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ చాలా చిన్నది, కాకపోతే ఈ 10 నంబర్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇలాంటి నంబర్స్ ఇచ్చినప్పుడు ఇన్ ద బెస్ట్ వే దానికి సంబంధించిన ఘనమూలాలు ఎలా కనుక్కుంటామని కూడా తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను, బట్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, స్క్యూబ్ నెంబర్స్ ఏంటి? స్క్యూబ్ నెంబర్స్ మనకి స్క్వేర్స్ తెలుసు, క్యూబ్స్ తెలుసు. స్క్యూబ్ నెంబర్ అంటే మనం తీసుకునే నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ గాను ఉండాలి, పర్ఫెక్ట్ క్యూబ్ గాను ఉండాలి. అంటే సపోజ్ 1 తీసుకోండి, 1 ని మనం 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఇదే 1 ని 1 క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇది స్క్వేర్ లాగా కన్సిడర్ చేయాలి, అలాగే క్యూబ్ లాగా కన్సిడర్ చేయాలి. ఈ 2 వర్డ్స్ క్లబ్ చేసి స్క్యూబ్ అనే వర్డ్ జనరేట్ అయింది. స్క్యూబ్ నంబర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా చిన్న కాన్సెప్ట్ కూడా. మనకి రీసెంట్ గా 2018 టెట్ పేపర్ లో ఈ క్వశ్చన్ అడిగారు. స్క్యూబ్ నంబర్ 2 డిజిట్స్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతూ పర్ఫెక్ట్ క్యూబ్ కూడా అయ్యే నెంబర్ ఏంటో కొంచెం చెప్పమన్నారు. సో ఇది 1. అలాగే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 64. 64 అనే దాన్ని మనం 8 స్క్వేర్ అని రాయొచ్చు, 4 క్యూబ్ అని రాయొచ్చు. సో కాబట్టి 64 అనేది క్యూబ్ నెంబర్ అవుతుంది. దీని తర్వాత నెంబర్ 729, దీన్ని 27 స్క్వేర్ అని రాయొచ్చు, అలాగే 9 క్యూబ్ అని రాయొచ్చు. అసలు ఒక క్యూబ్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, n⁻6 ఫామ్ లో ఉంటుంది. n⁻6 ఫామ్ లో ఎందుకు ఉంటుంది అంటే n⁻6 ని n² హోల్ క్యూబ్ అని రాయొచ్చు, లేదా n³ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మీరు చూస్తే పైన అల్టిమేట్ గా పైన పవర్ లో 3 ఉంది కాబట్టి దీన్ని క్యూబ్ గా తీసుకోవచ్చు, అల్టిమేట్ గా పైన పవర్ లో 2 ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ లాగా తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఇది n⁻6 కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎందుకు n⁻6 రాస్తున్నానంటే, నేను ఇక్కడ రాసిన 1 గానీ 64 గానీ 729 గానీ మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 1 ఏమో 1⁻6 అని రాసుకోవచ్చు, 64 నేమో 2⁻6 అని రాసుకోవచ్చు, 729 ఏమో 3⁻6 అని రాసుకోవచ్చు. సో అల్టిమేట్ గా నెక్స్ట్ క్యూబ్ నెంబర్ ఏమవుతుందంటే 4⁻6, అంటే 4 ని 6 టైమ్స్ రాసుకొని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకి క్యూబ్ నెంబర్ అవుతుంది. క్యూబ్ నెంబర్ అంటారు. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ డైరెక్ట్ గా అడగకపోయినా మనకి రీసెంట్ గా టెట్ పేపర్ లో ఒక క్వశ్చన్ చూసాను కాబట్టి దీని గురించి మెన్షన్ చేయాల్సి వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ షార్ట్ కట్స్ ఫాలో అవడానికి నేనైతే ప్రిఫర్ చేయను. ఇక్కడ డైరెక్ట్ గా 1 ప్రాబ్లం అండ్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇలా 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నంబర్ యొక్క క్యూబ్ రూట్ కనుక్కోవడానికి నేను చెప్పిన ఎస్టిమేషన్ మెథడ్, గెస్సింగ్ మెథడ్ లేదా షార్ట్ కట్ మెథడ్ ఎలా అన్నా పిలవండి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కంటే అది చాలా కంఫర్టబుల్. ఇమ్మీడియట్ గా ఆన్సర్ చేయొచ్చు. మీకు సాధ్యమైనంత క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఒక 2 డిజిట్ నెంబర్ ని 3 సార్లు మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్ని తీసుకొని ఈ ఎస్టిమేషన్ మెథడ్ లేదా గెస్సింగ్ మెథడ్ యూస్ చేసి ఫాలో అయితే సేమ్ ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేయండి. ఒక 5-6 నెంబర్స్ మీరు ఓన్ గా ట్రై చేశారంటే మీకు ఫుల్ కమాండ్ వస్తుంది. ఇది మీరు భయపడేంత పెద్ద కాన్సెప్ట్ ఏమి కాదు. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. సో ఓవరాల్ గా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కి సంబంధించి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మీరు ఒక ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మీదే పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి, దాని గురించి నేను సపరేట్ గా డిస్కస్ చేస్తాను, ఎందుకంటే అది లిటిల్ గా జామెట్రీకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. హోప్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న లిటిల్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది, అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.